సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఇంకొక మోటివేషన్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. సో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మంచి మంచి క్రేజీ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఈ వీడియో కింద తెలియజేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈరోజు ఎపిసోడ్. లెట్స్ గో. జీవితంలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మనము ధైర్యంగా నిలబడాలి. వాటిని ఎదుర్కొనేకి మనమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉండాలి. అప్పుడే మనల్ని ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మనల్ని ఏమీ చేయలేదు. అండ్ మనం ఏ పని అయినా సరే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ముందుకైతే వెళ్తూ ఉండాలి. ఏ పని చేసినా కూడా 1కి 10 సార్లు ఆలోచించి మనమైతే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనమైతే ఏ పని చేసినా ఏదైనా సరే, అది డివోషనల్గా అయినా సరే, లేకపోతే ప్యాషన్లో మనం స్టార్ట్ చేసేదైనా సరే, లేకపోతే బిజినెస్ అయినా సరే, లేకపోతే మంచి విషయం అయినా సరే, కార్ కొన్నా సరే, బైక్ కొన్నా సరే, ఏమైనా సరే పక్కన వాళ్ళకి, మూడో మనిషికి తెలియకూడదు. మీకు మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలిస్తే సరిపోతుంది. ఊరంతా తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా తెలిసింది అంటే ఖచ్చితంగా మీరైతే ఏది కొనలేరు, ఏమీ చేయలేరు, పైకి కూడా రాలేరు, సక్సెస్ కూడా అవ్వలేరు. ఎందుకు అంటే కొన్ని భయంకరమైన కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు నరదిష్టి అయితే తగులుతుంది. అండ్ చాలా అంటే చాలా భయంకరంగా అయితే ఉంటుంది. ఆ కళ్ళకి అసూయ అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి తెలిసిందనుకోండి, మనం సంతోషంగా ఉన్నామా, మనం ఏదైనా కొత్తది కొంటున్నామంటే ఖచ్చితంగా వాళ్ళైతే బాధపడతారు. ఆ బాధనే మనకి నరదృష్టిగా తగిలి మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయితే అయిపోతుంది. సో అందుకే మూడో కంటికి తెలియకోకుండా మనమైతే ఏ పని మొదలుపెట్టినా సరే అది అయిపోయి సక్సెస్ అయ్యి అందులో అయిపోయిన తర్వాత మనమైతే చెప్పచ్చు, నో ప్రాబ్లం అప్పుడు. సో అంత అయిపోయి ఉంటుంది, సక్సెస్ అయి ఉంటాం, బాగా ఫేమ్ వచ్చి ఉంటుంది. సో ఆ తర్వాత చెప్పినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు చెప్పినాము అంటే అది అక్కడితో కొలాప్స్ అయితే అయిపోతుంది. లైఫ్ పూర్తిగా డేంజర్ జోన్లో పడుతుంది. సో అందుకే ఏ పని చేసినా సరే మనమైతే పక్కన వాళ్ళకి తెలియకోకుండా చేయడం చాలా మంచిది. అండ్ ఇంకొకటి, పూజలు చేసి కొత్త పూజలు చేసినా సరే, మన శాంతి కోసం పూజలు చేసినా సరే చెప్పకూడదు. ఎదుటి వాళ్ళకి ఏమీ చెప్పకూడదు. లేకపోతే మన సంతోషం కోసం పూజలు చేసినా సరే చెప్పకూడదు, ఏమీ చెప్పకూడదు. సో మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, లేకపోతే మీ రిలేటివ్స్కి తెలిస్తే చాలా, అంతే. ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. మూడో కంటికి తెలిస్తే మాత్రం మీ లైఫ్ పూర్తిగా స్పాయిల్ అయితే అయిపోతుంది. జీవితంలో పైకి రాకోకుండా వాళ్ళైతే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. మూడో కంటికి తెలియకోకుండా జాగ్రత్త పడండి.